ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో ప్రభు జవాబు దయచేదురుగాక. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది వారి యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుందని చాలా నిరీక్షణ ఉంచి ఇంతకాలము ప్రార్థన చేశారు. కానీ ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి చాలామంది నిరీక్షణ కోల్పోయారు, ప్రార్థన మానేశారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అపవాది కూడా మనలో ఆలోచన పుట్టిస్తాడు, ఇంక నీ ప్రార్థనకు జవాబు రాదయ్యా, ఇంక ప్రార్థన చేయొద్దు అన్న అపవాది కూడా నిన్ను తప్పు త్రోవ పట్టిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక మాట నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నీ నిరీక్షణ కోల్పోవద్దు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. నీ నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపడనీయదు. నిజమే, నీ నిరీక్షణ సిగ్గుపడనీయదు. ఇంతకాలము ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేసావేమో, ఇంతకాలము నీ యొక్క అప్పుల భారం పోవాలని ప్రార్థన చేసావేమో, ఒక గర్భఫలం కొరకు ప్రార్థన చేసావేమో, ఒక మంచి గృహం కట్టుకోవాలని ప్రార్థన చేసావేమో, నీ పరిచర్య, నీ సేవ దీవించబడాలని ప్రార్థన చేసావేమో, నీ ప్రార్థనకు కొంచెం జవాబు ఆలస్యం అయ్యేసరికి నిరీక్షణ కోల్పోయావేమో. ఈరోజు బిడ్డ, నిరీక్షణ కోల్పోవద్దు. తగిన సమయంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీయదు. విశ్వాసంతో ప్రార్థన చేయి, కనిపెట్టు, సహనముతో కనిపెట్టు, ప్రార్థన చేయి. ప్రభు నిన్ను సిగ్గుపడనీయడయా. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు దయచేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, తన సాక్షిగా నిన్ను నిలవబెడతాడు. ప్రార్థన మానద్దు, ప్రతిరోజు ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. అవునయ్యా, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీయదు. తండ్రి, ఎంత గొప్ప దేవుడోనైనా నీవు. మేము నీ యందు నిరీక్షణ ఉంచినప్పుడు నీవు మమ్మల్ని సిగ్గుపడనీయనన్నావు ప్రభువా. ఈ సమయంలో ఎందరైతే నీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరు జరిగించుదురుగాక. వారి ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో జవాబు దయచేసి వారిని హెచ్చించి ఘనపరిచి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.